ఈవీఎంలతోనో పోల్ మేనేజ్మెంట్తోనో వాళ్ళు గెలిచేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒక్కటే కానీ అదే మైండ్ సెట్ ఈయనలో కూడా ఉందా సార్? జగన్ లో కూడా రాహుల్ గాంధీ మైండ్ సెట్ ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టే ఈవీఎంలో గోల్మాల్ జరిగింది అనేది మొన్న ఈయన కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అలాగే ఎలక్షనీరింగ్ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు కాబట్టి బీజేపీతో కలిసి ఎలక్షనీరింగ్ చేయడం వల్లే ఓట్లు కోల్పోయాం, ఓటం పాలయ్యాం అనేది ఇక్కడ కూడా సేమ్ అదే ఫీలింగ్. అంటే వీళ్ళిద్దరు జోడీ కడతారనే ఉద్దేశం కాదు, కానీ ఇద్దరు అభిప్రాయాలు ఒకటవుతుంది. లేదు, పూర్తి అభిప్రాయాలకు సంబంధించి 100కి 90% భిన్నం ఉంది. జగన్ ఓడిపోయిన తర్వాత జరిగిన మీటింగ్లో ఏమన్నాడు, ఏదేదో అంటున్నారు కానీ నేను అవన్నీ అంగీకరించేది, నేను అవన్నీ పట్టించుకోవట్లేదు అని చెప్పాడు. ఏది ఈవీఎంల గురించి అవన్నీ పట్టించుకోవట్లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసావిస్తామని చెప్పాడు అతను. ప్రతి మీటింగ్లో అతను ఏం చెప్తున్నాడు, కార్యకర్తను యాక్టివేట్ చేస్తున్నాడు కానీ ఈవీఎంల వల్ల మనం ఓడిపోయాం, పోల్ మేనేజ్మెంట్ వల్ల ఓడిపోయాం అని చెప్పట్లేదు. అతను కరెక్ట్గా ఉన్నాడు, జెన్యున్గా మాట్లాడుతాడు. జగన్ ఎక్కడ అడదిడ్డంగా మాట్లాడలేదు. ఫస్ట్ చెప్పేది అదే, ఈ ముక్కే మాట్లాడాడు అతను. ఇట్లా అంటున్నారు కానీ భగవంతుడిగా తెలియాలన్నాడు. అది అంతే తప్పించి అతను స్ట్రెచ్ చేయలే. అది తెలుగుదేశం చేసింది ముందు, జగన్ చేయలే. అట్లాగా జగన్ ఆ విధంగా స్ట్రెస్ చేయలే. అంటున్నారు కానీ అయినా భగవంతుడే చూడాలి, నేనైతే ఎంత కష్టపడి